మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మనం ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాకి సంబంధించిన ఒక ఏరియాలో ఉన్నాము, దాస్ నగర్. ఈ దాస్ నగర్ అనే ఏరియా ఎట్లా ఉంటుంది అంటే కామన్గా నిజామాబాద్ నుంచి ఏదైతే ప్రధాన రహదారి, నిజామాబాద్ నుంచి వచ్చే ప్రధాన రహదారి ఈ సైడ్ చూసుకుంటే, ఈ వే చూసుకుంటే ఆర్మూర్కి సంబంధించిన ప్రధాన రహదారి అంటే ఆర్మూర్ కావచ్చు, నిర్మల్, ప్రతి ఒక్క రహదారికి సంబంధించి ఇదే వేలో వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. అయితే దీనికి సంబంధించి ఎందుకు ఈ కాన్సెప్ట్ తీసుకొని ముందుకు వచ్చినాము అని అంటే చిన్నాపూర్ గండి అంటే చాలామందికి భయం. ఒకప్పుడు చాలా యాక్సిడెంట్లు అనేటివి జరుగుతూ ఉంటుండే. సో ఈ మధ్య కాలంలో కూడా తరచుగా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. కాబట్టి నిజామాబాద్ జిల్లాకి సంబంధించి ఏదైతే రోడ్ సేఫ్టీ అధికారులు ఇప్పటికే కొన్ని క్యూషన్కి సంబంధించిన బోర్డ్స్ కూడా అమర్చించబడుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి మాట్లాడితే గోస్లో ప్రమాదకరమైన మలుపు ఉంది అని చెప్పినా కూడా కొంతమంది వాహనదారులు అయితే నిర్లక్ష్య ధోరణిని అయితే వహిస్తున్నారు అని చెప్తా ఉన్నారు. ఇక్కడ దాదాపు స్పీడ్ లిమిట్కి సంబంధించి మాట్లాడుకుంటే 30 to 40, 40 to 50 ఈ మాత్రమే హైవేలో ఏదైతే ఈ రోడ్కి సంబంధించి నడిపే అవసరం ఎంతైనా ఉంది. కానీ దాదాపు 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో ఇక్కడ ప్రయాణిస్తున్నారు ప్రయాణికులు అని చెప్పేసి కూడా స్థానిక ప్రజలు వాపోతున్నారు. సో దాస్ నగర్ టర్నింగ్లో ఉన్నాము. చిన్నాపూర్కి వెళ్ళే ప్రధాన రహదారి అంటే చిన్నాపూర్ గండి అంటుండే ఇంతకుముందు, దీన్ని ఆర్మూర్కి వెళ్ళే ప్రధాన రహదారిలో మనం ఉన్నాము. నిత్యం రద్దీగా ఉండే ప్రదేశం. అంటే చాలామంది వాహనదారులు చాలా స్పీడ్గా వచ్చి ఇక్కడ చాలా డేంజరస్ అయినటువంటి మలుపు ఉంది. ఇక్కడ ఆల్రెడీ ఇంతకుముందు గతంలో హైవే అథారిటీకి సంబంధించి కూడా చాలామంది అధికారులు అయితే క్యూషన్కి సంబంధించిన బోర్డ్స్, ఏదైతే డేంజర్కి సంబంధించిన బోర్డ్స్ అయితే అమర్చిన పరిస్థితి అయితే ఉంటుండే. కానీ ఈ మధ్య కాలంలో అసలు ఎక్కడ కూడా ఒక బోర్డు అనేది మనకి కనిపించని పరిస్థితి ఉంది. అంటే ఖచ్చితంగా డైవర్షన్స్ ఉన్న దగ్గర ఖచ్చితంగా ఏదైతే రోడ్కి సంబంధించి ఖచ్చితంగా డివైడర్స్ కావచ్చు, ఖచ్చితంగా సేఫ్టీ ప్రొటెక్షన్కి సంబంధించి అవి పెడతా ఉంటారు. కానీ ఈ డేంజరస్ మలుపుకి సంబంధించి మాట్లాడితే అసలు ఇక్కడ ఎలాంటి సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోకపోవడం వల్లనే ఇక్కడ యాక్సిడెంట్లు అయితే జరుగుతున్నాయని చెప్పేసి మనకి స్థానికంగా ఉన్న ప్రజలైతే చెప్తా ఉన్నారు. అంటే ఈ ఏరియాలో చాలామంది ఆగుతుంటారు. యాక్చువల్లీ ఇక్కడ ఆగడానికి అసలు పర్మిషనే లేదు. అంటే ఈ మలుపుల దగ్గర ఖచ్చితంగా ఆగద్దు అనేది ఖచ్చితంగా స్ట్రిక్ట్లీగా ఉన్న గైడ్లైన్స్. సో ఇక్కడ వ్యాపారస్తులు, అదేవిధంగా చాలా రకాలైనటువంటి వ్యాపారస్తులు అయితే మనకి అందుబాటులో ఉన్నారు. జామకాయలకు సంబంధించి, ఫ్రూట్స్కి సంబంధించి చాలా రకాలైనటువంటి వ్యక్తులు ఇక్కడ వ్యాపారంలో భాగంగా ఇక్కడ నిర్వర్తిస్తూ ఉంటారు వాళ్ళ బాధ్యతలు. సో ఒకసారి ఈ యాక్సిడెంట్స్కి సంబంధించి అసలు ఎట్లా జరుగుతూ ఉన్నాయి, ఇంతకుముందు ఎట్లా ఉంటుండే, ఇప్పుడు ఎట్లా ఉంది అనే దానిపైన ఒకసారి వారితో మాట్లాడదాము. అంటే పూర్తిగా అంటే ఈ ఏరియాకి సంబంధించి మాట్లాడుకుంటే ఖచ్చితంగా చాలామంది భయపడతారు. ఇది డేంజర్ స్పాట్. ఒకప్పుడు చాలామంది దొంగలు, అదేవిధంగా వాళ్ళు ఇక్కడ కాపు కాసి ఎవరైతే ఒంటరిగా వస్తున్న బైకర్స్కి సంబంధించి కావచ్చు, వాళ్ళని టార్గెట్ చేసే పరిస్థితి ఉంటుండే. సో ఇప్పుడున్న జనరేషన్లో చాలా మంచి పోలీస్ ప్రొటెక్షన్ వల్ల, పెట్రోలింగ్ వెహికల్స్ వల్ల చాలామంది అయితే ఎవరైతే ఇక్కడ ఇన్సిడెంట్లకు పాల్పడుతుండేనో చాలామంది తగ్గిర్రు అని చెప్పేసి కూడా మనకి చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. సో ఈ డేంజరస్ మలుపులకు సంబంధించి చాలామంది భయపడుతున్న పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ ఒక స్పీడ్ లిమిట్ అనేది ఖచ్చితంగా అమరుస్తే ఖచ్చితంగా ఈ యాక్సిడెంట్స్కి సంబంధించి అయితే అరికట్టవచ్చు అని చెప్పేసి స్థానిక వ్యాపారస్తులు, అదేవిధంగా ఇక్కడ స్థానిక ప్రజలైతే చెప్తా ఉన్నారు. అంటే ప్రతి హైవేలో ఖచ్చితంగా ఒక స్పీడ్ లిమిట్ అనేది ఉంటుంది. ఖచ్చితంగా 60 to 70 కావచ్చు, ఒక్కొక్క దగ్గర 30 కూడా, ఒక్కొక్క దగ్గర మనకి బోర్డ్స్ అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయి. సో చాలామందికి తెలియదు, ఒక దగ్గర ఒక బోర్డు పెట్టిరు అని అంటే అసలు ఇది దేని గురించి అనేది కూడా చాలామందికి తెలియదు. కాకపోతే ఆ బోర్డు పెట్టిరు అంటే ఖచ్చితంగా ఆ లిమిట్లోనే పోవాలి. 30 అంటే 30లోనే పోవాలా, అయితేనే మనం సెక్యూర్గా ఉంటాము అని చెప్పేసి కూడా ఇంతకుముందు గతంలో మనకి రైల్వే, మనకి ఏదైతే
హైవేకి సంబంధించిన అథారిటీకి సంబంధించిన అధికారులు అయితే మనకి చెప్పిన పరిస్థితి అయితే ఉంది. సో ఖచ్చితంగా తగిన చర్యలు తీసుకుంటే ఖచ్చితంగా ఈ రోడ్ యాక్సిడెంట్స్కి సంబంధించి తగ్గుతాయని చెప్పేసి కూడా మనకి చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. సో ఇవాళ చిన్నపూర్కి సంబంధించి ఖచ్చితంగా అధికారులు ఈ వీడియో చూసిన తర్వాతనైనా ఖచ్చితంగా డేంజర్ సింబల్స్ కావచ్చు, మనకి రోడ్లకు సంబంధించి మలుపులు ఏదైతే ప్రమాదకరమైన మలుపులు ఉన్నాయని చెప్పేసి అక్కడక్కడ పెడితే ఖచ్చితంగా వాహనదారులు ఖచ్చితంగా అలర్ట్ అయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి సో దీనిపైన ఖచ్చితంగా తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రజలు కోరుతూ ఉన్నారు. సో ఇది ఇవాళ స్పెషల్ ఫోకస్. కెమెరా పర్సన్ శివతో బాలు, సుమన్ టీవీ, చిన్నపూర్ నుంచి.